నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాడు నేడుతో విద్యా వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు మా నాయకుడు. సో అందుకే ఇప్పుడు 10th ఫలితాలు ఈ విధంగా వచ్చాయంటే వైసీపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? మరో పక్క చూసుకున్నట్లయితే 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారా? విద్యార్థులకు ఏదైనా చేశారా? అసలు డిజిటల్ విద్యను తీసుకొచ్చిందే మా నాయకుడు అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి? మరి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఎటువంటి మార్పులు తీసుకురాలేదా? ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన నాయకులు శ్రీరామ్ గారు. నమస్తే సార్. సార్, ఇటీవల 10వ తరగతి ఫలితాలు రావడం మనం చూసాం. మరి ప్రభుత్వ విద్యార్థుల ప్రభంజనం కూడా చూసాము. సో అయితే ఈ రిజల్ట్స్కి రావడానికి కారణం మా నాయకుడే. సో నాడు నేడు తోటి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు విద్యాశాఖలో. అందుకే ఇప్పుడు ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి. కానీ దీన్ని కూడా మీరు క్రెడిట్ చోరీ చేసేసుకుంటున్నారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒక్కసారైనా విద్యార్థులకు ఏదైనా చేశారా? డిజిటల్ విద్యను కూడా అందించింది మా నాయకుడే అంటూ అటు రోజా గారు కానివ్వండి, ఇటు భూమన అభినయ్ రెడ్డి గారు కానివ్వండి, ఇలా చాలా మంది వైసీపీ నేతలు ట్వీట్ల రూపంలోనో ఏదో ఒకలాగా ప్రశ్నిస్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? ముందుగా అండి, నాడు నేడు కోసం చెప్తున్నాను డైరెక్ట్గా. నేను మీకు తెలుసో లేదో, నేను స్కూల్స్ మీద చాలా ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి క్లోజ్గా వర్క్ చేయటం కానీ, నేను ఫారిన్ ఉన్నప్పుడు కానీ దాన్ని గవర్నమెంట్ స్కూల్స్ని బాగా 1 లక్షలు ఖర్చు పెట్టి చేసేవాళ్ళు. ఎనివే, స్కూల్స్ నాడు నేడు దాంట్లో ఏదో ఏదో చెప్తారు, నేతి బీర్లో నెయ్యి అన్న చందాన ఉంటుంది. అలాగే ఏమైందంటే ద కాన్సెప్ట్ వాజ్ గుడ్. ఓపెన్గా మాట్లాడుకుందాం, కాన్సెప్ట్ అది చాలా గుడ్. కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల అవినీతితో కొన్ని వందల వేల కోట్ల అవినీతి జరిగింది నాడు నేడులో. ఫ్రాంక్గా నేనే ప్రత్యక్ష సాక్షి. చాలా స్కూల్ ధర నాడు నేడులో ఏం వేసామంటే ఏమంటే ₹1 కోటి వచ్చిందండి. ₹1 కోటికి గోడ కట్టారు, పెయింట్లే లోపల మళ్ళీ జరగచ్చమ్మా. ఓన్లీ ఫ్రాంక్గా చెప్తున్నాను, అంటే అంత అవినీతి జరిగింది. సరే, వాళ్ళు అన్నట్టు నాడుకి వీళ్ళు అంత విప్లవాత్మక మార్పులు వచ్చేస్తే స్టడీస్ ఏమైనాయండి? ఆ 5 years ఒక 10th రిజల్ట్స్ తీసుకురండి. అప్పుడు ఎవరికి ఎన్ని ఎక్కువ వచ్చినాయి? ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు ఎక్కువ వచ్చినాయి? అప్పట్లో గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు రాలేదు? కారణం ఏంటంటే విప్లవ మార్పులు తీసుకురావడం ఒకటి, దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం నాయకుల్లో ఉండాలి. అది లోకేష్ గారిలో ఉంది. ఇంతవరకు పేరెంట్స్ మీటింగ్ అంటే ఏదో నామకే వస్తే పిలిచి పంపేసేవారు. నేను మా ఊరే చూశాను, మా మండలం చూశాను, మా వర్గంలో చూశాను. రావటం ఒక 100 స్టూడెంట్స్, నాకు మ్యాక్సిమం 10 మంది ఏదో వాళ్ళకి చెప్పేసి అంటే నామకే వాసి జరిగేది. కానీ దాన్ని ఒక పండగలా చేస్తే, ఆయన లోకేష్ గారు ఆలోచన చూడండి ఎంత బాగా చేశాడు ఆయన. దాన్ని ఒక పండగలా చేసి కంపల్సరీ అంటే దాన్ని కొంచెం దాన్ని ఏమంటారు వైబ్ తీసుకొచ్చారు. అప్పుడు ఏంటంటే ప్రజల్లో వెళ్ళాలి ఒక విధాన్ని క్రియేట్ చేశాడు ఆయన. నిజంగా చాలా బాగా చేశాడు. అప్పుడు ఏమైంది, ఒక పండగ వాతావరణం చేసుకుంటూ ఖర్చు పెట్టి పండగ వాతావరణం చేసి అక్కడ సూచనలు సలహాలు తీసుకోవటం వాళ్ళ దగ్గర నుంచి. టీచర్స్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, డిఈఓకి కానీ నెక్స్ట్ ఎంఈఓకి కానీ హెచ్ఎంకి కానీ అందరూ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఇది పండగ వాతావరణంలో చేయండి, ఒక రోజు కోసం ఆలోచించొద్దు మీరు. అంత క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చడం ఏంటంటే ప్రజల్లో ఉత్సాహం వచ్చింది, ఇక్కడ అధికారుల్లో ఉత్సాహం వచ్చింది, ఎంప్లాయీస్ అందరూ వచ్చింది, పిల్లల్లో ఉత్సాహం వచ్చింది. అందరూ కూర్చొని చాలా మీకు నంబర్స్ ఎంత బాగా జరిగిందంటే అప్పుడేమవుతుంది, ఇంటరాక్షన్ పెరిగింది. పిల్లల పేరెంట్స్కి టీచర్స్ యూజువల్ ఇంటరాక్షన్ ఉండదు పల్లెటూరులో ఎప్పుడు కూడా. మీకు అసలు వాళ్ళు కూలి పని చేసుకుని వ్యవసాయం చేసుకుని పోతుంటారు, చాలా తక్కువ ఉంటుంది. ఇంటరాక్షన్ పెరిగింది. వాళ్ళు చాలా క్వశ్చన్లు అడిగారు, ఫుడ్ ప్రాబ్లమ్స్ అడిగారు, మాకు ఎలా ఉంది, మిడ్ డే మీల్స్ ప్రాబ్లమ్స్ చెప్పారు, మా పిల్లలు ఎలా చదువుకో, మా పిల్లల మొబైల్ చూస్తున్నారు, చాలా ఇంటరాక్షన్ జరిగింది. దానివల్ల ఏమైందంటే మోటివేషన్ ఎక్కువైంది. దీనికి అంతటి కారణం నేను అనుకున్నది, ఎన్ని విద్యా వ్యవస్థ ఎన్ని మార్పులు తీసుకొచ్చినా ఇలాంటి మెగా పేరెంట్స్ మీటింగ్ లాంటివి కానీ, పేరెంట్స్తో మాట్లాడటం కానీ, లోకేష్ గారు స్వయంగా సందర్శించడం కానీ, మిడ్ డే మీల్స్ ఇవన్నీ కూడా ఒక మంత్రి స్థాయి వ్యక్తి అంత ఇదే మనకి ఏ మంత్రి అయినా సరే ఆ శాఖకు అంతలా డీప్గా చేసినప్పుడు రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి. సింపుల్ లాజిక్ అది. ఈ రోజున ఎప్పుడైనా సరే మీరు 10th కానీ ఎక్కడైనా సరే, ఏది ఇంటర్ కానీ ఎక్కడ చూసినా ఇన్ని సంవత్సరాల్లో మా స్కూల్కి వేసే యాడ్లు కానీ పేపర్లో వచ్చే న్యూస్ అంతా ఎప్పుడు ఉంటుందండి? నారాయణ అంటే నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ, ప్రైవేట్ స్కూల్స్, ప్రగతి సంథింగ్ స్కూల్స్ అన్నిటి మీద వస్తూ ఉంటాయి. కానీ ఈ రోజున ఏమైంది, అది వచ్చిన స్టేట్ ర్యాంకులన్నీ సాక్షాత్తు ప్రభుత్వ స్కూల్స్. ఎందుకు వచ్చినాయంటే అండి, ఇది విద్యా వ్యవస్థ మార్పులని కాదు, ఒక మనిషి యొక్క తపన నేను అంటాను. లోకేష్ గారికి ఆ తపన ఉంది, ఆ తపనతో ఏదైనా చెయ్యాలని ఇది ఉంది. సో దాని మీద ఆయన అంత ఇదిగా చెప్పాలంటే, మీకు డొక్క సెంతకు మధ్యాహ్నం పథకం పెట్టినప్పుడు కూడా కళ్యాణ్ గారికి ఎంత వచ్చింది అంత ఇది వచ్చింది. కూడా కళ్యాణ్ గారు లోకేష్ గారికి. సో నేను స్వయంగా చూశాను, ఇలాగెన్నో తీసుకొచ్చాను. నాడు నేడులో సింపుల్ అది చెప్తాను, ఇంత డిజిటల్ వ్యవస్థ యాక్చువల్గా జగన్ కన్నా ముందే చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్దపేట వేశారు డిజిటల్ టెక్నాలజీకి. ఎప్పుడు కూడా ఆయన చాలా ముందుకు కొంత ఇంప్లిమెంట్ అయింది, కొంత ఇంప్లిమెంట్. ఎప్పుడు కూడా విద్యా వ్యవస్థ కానీ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ రోజు ఈ రోడ్లు బాగున్నాయి ఒక రోజులో అవ్వలేదు కదా.
ఎవ్రీ టర్మ్కి కొత్త నాయకుడు వస్తాం, లేకపోతే వాళ్ళే ఉంటారు, వీళ్ళు ఒక్కొక్క స్టెప్ వేస్తుంటారు. ఒక్కొక్కసారి విప్లవాత్మక మార్పులు చాలా ఫాస్ట్గా జరుగుతుంటాయి, లైక్ చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగినట్టు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగా ఫాస్ట్గా జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఏదో ఒక ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జరిగినా కూడా ఏదో చిన్న ఒక స్టెప్ కలుగుతుంది తప్ప పూర్తిగా ఎప్పుడు జరగదు. అది కరెక్ట్. నాడు నేడు చేయడానికి ట్రై చేశారు, కానీ విపరీతమైన అవినీతి అధికారులు, అవినీతి నాయకులు మొత్తం తినేశారండి, దాంట్లో డౌట్ లేదు. నాడు నేడు మీరు రైట్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్లో అప్లై చేస్తే ఎన్ని కోట్ల ఫండ్ ఇచ్చారు, ఎంత మిగిలింది అసలు. అలాగే కొన్ని స్కూల్స్ మూసివేస్తున్నారని అంటున్నారు చాలామంది. నేను దాని కూడా నేను చెప్తాను స్వయంగా, ఎందుకంటే మా ఎమ్మెల్యే మినిస్టర్ గారు డిస్కషన్ వచ్చింది మాకు స్టార్టింగ్లో. వస్తే ఒక వాడకి వెళ్ళినప్పుడు కాలనీకి వెళ్తే వాళ్ళు అడిగారు, ఊర్లోనే కొంచెం 1 కిలోమీటర్ అంతే, మా స్కూల్ స్వయంగా జరిగింది. సుభాష్ గారికి ఆవిడకి సంభాషణ, అది సుభాష్ని పట్టుకుని నిలదీశారు వాళ్ళు. స్కూల్ మూసేస్తున్నారండి, మూసేస్తే ఎలా మాకు సేమ్ అంటే ఆయన ఒకటే చెప్పాడు, అమ్మా నేను పక్కన ఉన్నా, అమ్మా మీ మెయిన్ స్కూల్కి మీకు ఎంత దూరం అని. 1 కిలోమీటర్ కూడా లేదండి, 750 మీటర్లు. అమ్మ మరి మీకు ఇక్కడ ఉన్న మీరు ఎంతమంది అంటో 20 మంది అంత 15 మంది ఉన్నారు. సో మీకు ఒక 1/2 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ ఇంకా దగ్గర కూడా నాకు తెలిసి 280 మీటర్లు ఎంత వచ్చింది కరెక్ట్గా చెప్తే. అక్కడికి అన్ని సదుపాయాలు పెట్టి ఇంకా మంచి సదుపాయాలు తెచ్చి మీకు కావాల్సిన మంచినీరు, ఫుడ్, ఎవ్రీథింగ్, స్టడీస్, ఇంకా మంచి మంచి టీచర్లు తీసుకొచ్చి ఆటలకి ఒక 3 పీడీలు తీసుకొచ్చి, చాలా బాగా చెప్పారు మా సుభాష్ గారు. 3 పీడీలు తీసుకొచ్చి ఇంతమందిని స్టాఫ్ని తీసుకొచ్చి ఇంతమందిని తీసుకెళ్ళి నిన్న అక్కడికి మేము తీసుకెళ్తా ఉంటున్నాం కదా, మీకు అనుకాల నేను హెల్ప్ చేస్తాను. ఇక్కడ 15 మంది చిన్న గదిలో ఉండి ఎవరు కాన్సన్ట్రేట్ చేయక 2 టీచర్లు వచ్చి అన్ని సబ్జెక్టులకు మనుషులు లేక ఇది కావాలని ఇక స్వయంగా అడిగాడు. ఆవిడ అంటున్నాం అంటే తెలియక, అది ప్రజలకు తెలియకపోవడం అపోహం తప్ప. ఎందుకంటే ఇంకో స్కూల్ ఉంది, మీరు నమ్మరు, మా వాళ్ళు జోక్ చేస్తూ ఉంటారు. 2 స్టూడెంట్లు, చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం ఇది, 2 స్టూడెంట్లు 2 టీచర్లు ఉన్నారు. ఇంతకు అక్కడ ఎంత నవ్వుతారంటే మీరు చెప్పచ్చు తెలు, కానీ వాళ్ళ శాలరీస్ అప్రాక్సిమేట్ కొంత ఉంటాయి, 1 లక్ష ఉంటాయి. ఒక్కొక్క స్టూడెంట్కి 50,000 నవ్వుతా అంటారు. నాకు అర్థమవుతుందంటే 2 స్టూడెంట్లకి 2 టీచర్లు అంటే అలాంటి దారుణం జరుగుతుంది. దాన్ని ప్రక్షాళన చేయటం కోసం తప్పది. స్కూల్ ఎవరైతే బుద్ధుడు ఎవరైనా స్కూల్ తీసేస్తాడు చెప్పండి. సో వైఎస్ఆర్సీపీకి ఏంటి ఏదో వంక దొరకాలంతే, ఆ వంక కోసం తప్ప. నేను ప్రాక్టికల్ తెలుసు కూడా మాట్లాడుతున్నాను. సో ఎక్కడైతే వితిన్ ఆ క్యాచ్మెంట్ ఏరియా అంటారు, సో మీకు ఫారిన్ కంట్రీస్ కూడా అలాగే ఉంటుంది. ఆ క్యాచ్మెంట్ ఏరియా అంటే ఒక 100 ఇల్లులో 1000 ఇల్లులో లేకపోతే 200 ఇల్లు 300 ఇల్లు ఉంటాయి. ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఒక బలమైన సెంట్రలైజ్డ్ ప్రాపర్, ఎంత సెంట్రలైజ్డ్ అంటే నంబర్, మీరు ఆర్ఓ వాటర్ ఇచ్చి, మంచినీళ్ళకి ఆర్ఓ వాటర్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, మంచి స్టాఫ్, ఫుల్ ఫ్లెడ్జ్ స్టాఫ్, స్కూల్ సైజుని బట్టి ఒక్కో చోట మాకైతే 3 పీడీలు, అలా మ్యాథ్స్ అయితే 3, అంటే పెద్ద 540 600 చిల్లర ఉంది. సో అలా చేసి అంత ఒక సెంట్రలైజ్ సిస్టంలో బాగా చేసే విధానం అంతే తప్ప వీళ్ళు మూర్ఖంగా మాట్లాడుతున్నప్పుడు జనాలు ఏదో అప్పు పక్కదో పట్టించడానికి తప్ప ఎక్కడ కూడా స్కూల్స్ తీసేయట్లేదు. అది లోకేష్ గారి ఆలోచన కూడా, అది లోకేష్ గారి ఆలోచన చేసి అంత ఒక సెంట్రలైజ్ చేసి దగ్గరలోనే, అది పక్క ఊర్లో ఏం కాదు, ఒకే ఊర్లోనే దగ్గరలో చూసుకుని ఒక చోట అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేద్దామని అంత. అందుకని మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.